హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఆలు మిల్ మేకర్ కర్రీ చేసుకున్నానండి నేను. क्या बोला నేను కడాయిలో ఎందుకు చేస్తానంటే వీడియోలో చూపించడానికి కూడా బాగుంటుందని, అందుకని ఎక్కువగా నాన్ స్టిక్ దాంట్లో దీంట్లో చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ గిన్నె అంటే నాకు భలే ఇష్టం అండి. అసలు రౌండ్గా ఉంటుంది. ఏం చక్కగా ఫ్రై చేసుకున్నా, చికెన్ గ్రేవీ ఏ కర్రీ చేసుకున్నా బాగా కుదురుతుందన్నమాట. అందుకని నేను ఎక్కువ శాతం దీంట్లోనే వంటలు చేసుకుంటాను ఫ్రెండ్స్, ఈ గిన్నెలోనే. ఇంకా డిన్నర్ చేశారా? మాకు ఇప్పుడు ఇది డిన్నర్లోకేనండి కర్రీ అయితే. తాలుగులు అవుతుంది ఆలు మిల్ మేకర్ తినక. నేనేమో తాలింపులో పచ్చిపప్పు ఎక్కువ వేయను. వస్తుంది అనుకుంటా, ఫోన్ వస్తుంది అనుకుంటా. ఇప్పుడైతే ఆలు మిల్ మేకర్ ఒక దాంట్లో తీసి పెట్టా. మిల్ మేకర్ ఏమో ఒక అరగంట నానబెట్టేసి శుభ్రంగా నీళ్ళు పిండేసి గిన్నెలు వేసి, ఆ తర్వాత ఏమో ఆలు ముక్కలు అన్నమాట. ఆలు తక్కువగానే వేస్తున్నానండి. ఆలుగడ్డ రోజు ఆలు బజ్జీ చేస్తాముగా, ఈరోజు చిన్న ముక్క మిగిలింది. ఇంకా మళ్ళీ ఇంకో పెద్ద ఆలుగడ్డ వేసామనుకో మిగిలిపోయింది. ఇంకా ఒక పూటే కదా డిన్నర్లకే కదా అని మిల్ మేకర్ వేసి బంగాళదుంప ముక్క పెట్టి అదే సర్ది పెడతామని. ఇంకా టమాటా కట్ చేద్దాం.
మా ఆయన అంటాడు టమాటాలు తక్కువ అంటే తక్కువ వేసామనుకోండి గ్రేవీ రాదు. టమాటాలు ఎక్కువ వేసుకొని బాగా గుజ్జు ఉంటుంది అన్నమాట. టమాటా తక్కువ వేస్తే అసలు ఏం బాగోదు. కొంచెం గ్రేవీ రావాలంటే టమాటా ఎక్కువ వేసుకుంటే వస్తుంది. కొంచెం కారం వేసి ఇంకా సిమ్లో పెట్టేస్తానండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గుతాయి. ఎందుకంటే ఎక్కువ మంట పెడితే అవి మగ్గవు అన్నమాట. కూర మట్టి టేస్ట్ వద్దు ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో. ఈ మిల్ మేకర్ ఆలు కర్రీ చపాతీ, పుల్కా, వైట్ రైస్, ఫ్రైడ్ రైస్ అన్నింటిలో సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకొంచెం వాటర్ వేద్దాం, ఎందుకంటే మా వారు గ్రేవీ తినడు, ఎప్పుడు ఎక్కువ నీళ్ళు పోయాలన్నమాట. లేకపోతే ఇద్దరైతే మట్టి భలే ఉంటుంది. ఏం చేద్దాం అని ఆయన కోసం అది చేయడం తప్పదు. क्या बोला कहीं तू कहीं बोला ఇంకా ఎందుకంటే కళాయి మీదకి మూత ఆడడం దొరుకుతుందండి, వేస్తే ప్లేట్ వేయాలి. అందుకని కొంచెం మూత అయితే ఎట్టబట్ట సరిపోద్దని వేసేసాను. కావు చుట్టి తల్లి కేక్ కడి అన్నం కూడా రెడీ అయిపోయింది, పొగలు వస్తుంది. సరే ఫ్రెండ్, ఇంకైతే కర్రీ రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర చల్లుకుందాం కొంచెం లైట్గా.
ఇంకో 5 నిమిషాలన్నా పట్టింది, ఎందుకంటే ఆలు ముక్క కొంచెం ఇంకా పచ్చిగానే ఉంది, సరిగ్గా ఉడకలేదు. అందుకనేసి ఇంకా సిమ్లో పెట్టేస్తా, మూత వేసేసి ఇంకా అప్పుడైతే బాగా మగ్గిద్ది. సిమ్లో పెట్టుకుని ఏ ముక్కైనా బాగా మగ్గిద్ది అన్నమాట. మంట ఎక్కువ పెడితే మాడిపోయిద్ది, ఉన్న నీరు కూడా ఇది అయిపోతాయి, ఇంకిపోతాయి అన్నమాట.